పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. Smoking and drinking is injurious to health. గేట్ గోస్ట్ రిసార్ట్ రీచ్ అవడానికి ఇంకెంత టైం పడుతుంది? టికెట్ బుక్ చేసి 1 year వెయిట్ చేసాం. ఇంకో 5 minutes వెయిట్ చేయాలా స్వీటీ? రియలీ? అవును, ఇక్కడంతా దయ్యాలు భూతాల్లా ఉంటాయంట కదా. రీసెట్ అంతా భూత్ బంగ్లాలా ఉంటుందట. దానిలో సర్చ్ చేసే వాళ్ళందరూ దయ్యాల గెటప్స్లో ఉంటారంట. ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా డేటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అవర్ డేటింగ్ ఈజ్ సో డిఫరెంట్. వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ గేట్ గోస్ట్ రిసార్ట్. నా కోసం ఏదైనా చేస్తావు విజు. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ స్వీటీ. విజు, Welcome to our Gate Ghost Resort. విజు, Don't worry, this is our concept. Where is your ticket? Come on. Show me your tickets. Yeah. This is my ticket. Okay, go. Thank you. ఏంటిది ఇలా ఉంది? Yes. మనం ఊహించిన దానికన్నా చాలా భయంకరంగా ఉంది కదా. రండి, ఇలా రండి, దగ్గరికి రండి. మీ రూమ్ కీస్ నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. ఐఎమ్ రిసెప్షనిస్ట్ ప్రేతాత్మ. I am resort manager Dracula. This is your rooms. Okay, relax. Come on. Sit. ఓ మై గాడ్. విజయ్, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. నాకు చాలా భయంగా ఈ ఉంది. హారర్ కాన్సెప్ట్ నచ్చే కదా ఇక్కడికి వచ్చాం. అయినా నైట్ ఎలా వెళ్తాం? మార్నింగ్ వెళ్దాం. సరే, నాకు బాగా ఆకలిగా ఉంది విజయ్. ఆర్డర్ ప్లీజ్. మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. డబ్బిలాల సూపు, గుడ్ల గోబల్ బర్గర్, తోడేల తందూరి, పిల్లి పిజ్జా, గద్ద పిల్లలతో ఫ్రెష్గా చేసిన నూడిల్స్,
మనుషుల పిండాలు కూడా ఉన్నాయి, తెచ్చేస్తాను. ఆర్డర్ ప్లీజ్, ఆర్డర్ ప్లీజ్. ఇక నా వల్ల కాదు విజయ్, ప్లీజ్ వెళ్ళిపోదాం. ఓకే, మరి మన డేటింగ్? నన్ను చంపేసి మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారా? మీ ప్రాణాలు తీస్తా. సూపర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మన గేట్ గోస్ట్ రిసార్ట్ కి 1 year ముందే టికెట్స్ బుకింగ్స్ అయిపోయేలా బిజినెస్ ఉండాలి. పబ్లిసిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ బోర్డు మీద రాయడం వలన ఈ బోర్డు మాత్రమే నాదనుకుంటున్నారా? ఈ ల్యాండ్ అంతా మనదే అని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి రా. వెళ్ళండి రా. ఏయ్ రండ్రా రండి. काम देखेंगे, चल 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 रे. ఎవడ్రా ఇక్కడ చోటు అంటే? ఏమయ్యా ఎందుకలా భయపడుతున్నావు? మా చోటు గడి మార్కెట్ లో ఉంటుండగా ఎవ్వరు వంకాయ తోడం కూడా పీకలేరు. కొనుక్కో. అబ్బే చోటు అంటే నువ్వేనా బే? చోటు అంటే డాన్స్ చేసేవాడు కాదన్నా, డాన్స్ చేయించేవాడు. సైదులంటే కొట్టించుకునేవాడు కాదురా, కొట్టేవాడు. మీరు కాదు బే మాకు కావాల్సింది. చోటో చోటో వెతకండ్రా చోటోని. ఎక్కడా 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 వెతకండ్రా నా కొడుకుని. आ जाओ. ఎవ్వడ్రా నువ్వు? ఓ ఇందాక నుంచి అడిగి సరి చేసి పిలిచేస్తున్నారా? ఈ చోటు ఓహో చోటు అంటే నువ్వేనా? పోలీసులకు ఒకలాగా, పొలిటీషియన్స్ కు మరోలాగా, రౌడీలకు ఇంకొకలాగా. ఎవరిని మార్కెట్లోకి అడుగు పెట్టనిస్తలేవంట. ఈ మార్కెట్ ఏమన్నా నీ బాబుగాడు జాగిరా బే? ఏం చేస్తుంటావు బే?
చేసేదాన్ని మాసోళ్ళంతా దందా అంటారు. అదే క్లాసోళ్ళు సెటిల్మెంట్ అంటారు. నేను తీసుకునేదాన్ని మాసోళ్ళంతా సుపారీ అంటారు. అదే క్లాసోళ్ళు కమిషన్ అంటారు. అయితే ఏంటి బే? కానీ అన్నా మాసికి క్లాసికి కలిపి నేను ఇచ్చేదాన్ని ఏమంటారా తెలుసా? ఎరా, ఈ చోటుగాడి కొట్టినా వాడు పళ్ళే అని చూస్తున్నారా? ముందు ఆడి బ్లడ్ పడింది, ఆ తర్వాత ఆడు పడతాడు. మై నేమ్ ఈజ్ ఆజాద్. రాయ్, ఈ సిటీలో నా మీద ఒక టాక్ ఉంది, నన్ను పట్టుకుంటే పైకొస్తారని, కానీ నాతో పెట్టుకుంటే ఏకంగా పైకి వెళ్ళిపోతారని. మరి నీ సంగతి ఏంట్రా? ఆల్రెడీ నీతో పెట్టుకొని 5 నిమిషాలైంది. ఇక్కడే ఉన్నా, నీ ముందే ఉన్నా. గాలి కాలు కూడా కొట్టేసుకుంటాను. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసినా పర్లేదు. నీకో విషయం చెప్తాను. వానలు రాకొకసారి, వరదలు వచ్చొకసారి, పనికిరాని విత్తనాలు ఒకసారి, పనిచేయని ఎరువులు ఒకసారి, వరుసగా ఓసారి, వరుస తప్పి ఒకసారి, వచ్చి వచ్చి పంట చేతికి రాక అప్పు చేతికి వచ్చి తిండి పెట్టే రైతే పొట్ట చేత పట్టుకొని కూర్చున్నాడన్న. దయచేసి వాళ్ళ పొట్ట కొట్ట. రాయ్, నువ్వు వీళ్లకు న్యాయం చేయాలనుకున్నావు, కానీ నేను ఈ బోర్డుకు న్యాయం చేయాలనుకున్నాను రా. బోర్డే కదన్నా, పీకి వేరే చోట బతుకు. రాయ్, ఆ బోర్డు వాల్యూ ఏంటో తెలుసా నీకు? 100 ఎకరాలకు పునాదిరా, కొన్ని వేల మందికి సమాధి కూడా ఇదేరా. లక్షల్లో టర్నోవర్ చేసే ఏటీఎం లాంటిదిరా ఈ బోర్డు. అన్నా, ఇలాంటి కచ్చా కథలను కోటి చెప్పినా నా కొత్తిమీర కట్టతో సమానం. కుమ్మేసుకుందాం అంటే చెప్పు, మార్కెట్కి ఇంకో అరగంటలో జిహెచ్ఎంసీ వ్యాన్ వస్తుంది. చెత్తలో నువ్వైనా వెళ్ళాలి, నేనైనా వెళ్ళాలి. డిసైడ్ చెయ్యి. పైనుంచి ఫోన్ వచ్చింది, వీడి సంగతి తర్వాత చూద్దాం. వచ్చాయి. టైం బాగుందిరా, మళ్ళీ టైం చూసుకొని వస్తా, అప్పుడు చూసుకుందాం. బ్లాక్లో టికెట్ కొనుక్కొని మరి ఇక్కడే వెయిట్ చేస్తాను. రారా. మీరేం బాధపడకండి. ఇలాంటి తోపులు, తురుములు, పిస్తాలు ఎంతమంది వచ్చినా మన మార్కెట్ గేట్ నీడ కూడా తాకలేరు. మీరెళ్ళి మీ పని చూసుకోండి. చోటు సార్. చోటు ఎంత మాస్ పేరుకి క్లాస్ టచ్ ఇచ్చి పిలిచింది ఎవరబ్బా? చోటు సార్, మిమ్మల్ని. ఏయ్, నీకు నాకు పెద్ద పరిచయం లేదు, ఇక్కడ కలిసింది లేదు, ఎప్పుడు మాట్లాడుకుంది లేదు. చోటు అని పిలిచేంత చిన్నవి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇక్కడి నుంచే, ఈ మార్కెట్ నుంచే. చోటు సార్, మీరు వాళ్ళని కొడుతుంటే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు అనిపించింది. వాళ్ళను తిడుతుంటే నాకు హెల్లో అని వినిపించింది. వాళ్ళని రేపు మాపో వేసేస్తా, అప్పుడు నీకేమనిపిస్తుంది? వాళ్ళకన్నా ముందు మా టీం లీడర్ని వేసిస్తే బాగుంటుంది. ఇంతకీ వాడి ప్రాబ్లం ఏంటి? వాడితో నీకేంటి ప్రాబ్లం? పబ్కి రమ్మని ప్రెజర్ చేస్తాడు, డేటింగ్ కి వెళ్దామని ఫోర్స్ చేస్తాడు. వాడు చేసి టార్చర్. ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ చోటు సార్. సారిని బాగా సాధిస్తున్నావు గానీ ఈ చోటుగాడి కమిషన్ లేకుండా ఏ పని చేయడు. కమిషనే కదా, నా 1 month శాలరీ ఇచ్చేస్తాను సార్. శాలరీయా? 2 lakhs సరిపోదా? అనుకున్నా. టీం లీడరే కాదు, చిన్నప్పటి నుంచి నీకు లైన్ వేసినోడు, బీట్ వేసినోడు, సైట్ వేసినోడు ఎవడున్నాడు చెప్పు. అందరినీ హోల్సేల్ అండ్ రీటైల్గా సెటిల్ చేద్దాం. ముందు మా టీం లీడర్ని సెటిల్ చేయాలు. ఆ పిచ్చి పిజ్జాగాడు ఎక్కడో చెప్పు, వేసేస్తాను. హాయ్ బ్యూటీ, డైలీ లేటెస్ట్ ఎలా?
డే షిఫ్ట్ ఇక్కడ ఓకే, మరి నైట్ షిఫ్ట్ ఎక్కడ అన్నది డౌట్ వస్తుంది. హూ ఆర్ యూ? న్యూ జాయినింగా? నేను ఎవరు అపాయింట్ చేశారా? రికమెండేషనా? ఈ చోటుగాడికి రికమెండేషన్తో పని లేదు, రిజర్వేషన్తో అస్సలు వస్తుంది. మనకు మనమే బాస్, మనకు మనమే ఎంప్లాయ్. తనేదో ప్రాబ్లం చెప్పింది, సాల్వ్ చేద్దామని వచ్చా. అబ్బా ఒక్కడే వచ్చి వింటరా? నేనెవరో తెలుసా? టీమ్ లీడర్. ఈ టీంకే కాదు, హోల్ కంపెనీకే లీడర్. అసలు నీకు విషయం తెలుసా? ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ? 100 మంది సెక్యూరిటీ ఉంటారు. తిరిగి సేఫ్గా వెళ్దామనే. 10 మంది వెనక్కుంటే ముందుకొచ్చేవాడు కాదురా చోటుగాడు. 100 మంది ముందున్నా వెనక్కి వెళ్ళినోడే ఈ చోటు అంటే తెలుసా? చోటు ముందుకెళ్ళను వెనక్కెళ్ళను అంటున్నావు, మరి నేను ఎక్కడికి వెళ్ళాలరా? చెప్పు 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 చెప్పు. మా భాషలో దీన్ని పూనకం అంటారు, మీ భాషలో వైబ్రేషన్ మోడ్. ఆగండి రా, నాకు నాకు గూపు మాత్రమే పగిలింది. మీకు ఏం పగులుతో నాకు తెలియదురా. వెళ్ళండి వెళ్ళండి అన్నా. మ్యాటర్ క్లియర్గా అర్థమైందన్నా. నాకు త్వరలో రాఖీ పండుగ ఉంది కదన్నా, అమ్మ తోడన్నా, తను నేను కలిసి రాఖీ ఫెస్టివల్ చేసుకుంటాను. అదేంట్రా 2.5 గంటలు సినిమా చూపిద్దామని వస్తే చిన్న సీన్కే కనెక్ట్ అయిందన్నా, కనెక్ట్ అయిందన్నా, బాగా కనెక్ట్ అయిందన్నా. ప్లీజ్ అన్నా. ఇప్పుడు టీమ్ లీడర్ అనిపించుకున్నారా? థ్యాంక్స్ అన్నా. ఏంటండి ఇది? బుద్ధుందా? నోరు మూసుకోండి. అమ్మా అలా వెళ్ళి కూర్చోండి. అలాగే. మీరు ఆగండి. వాట్ హ్యాపెండ్ డ్యూడ్? ఆయన మా ఆయనే బాబు, నన్నేం టీజ్ చేయటం లేదు. పంపించు బాబు. నేను ఆపింది మిమ్మల్ని టీచ్ చేస్తున్నాడని కాదు బామ్మగారు, సాంప్రదాయ దుస్తులతో వస్తేనే గుళ్ళోకి పంపిస్తాం. నేను చెప్తే విన్నారా? నువ్వు ఇప్పుడు ఏం చెప్పలేదే. దిస్ ఈజ్ హైఫీ కల్చర్ యార్. కల్చరో బోల్చరో ముందు మీరు పోయి అక్కడ కూర్చోండి. అబ్బా, ఆవిడ వెళ్ళకపోయినా పర్వాలేదే గుళ్ళోకి, నే వెళ్ళకపోతే ఆవిడ హర్ట్ అవుతుంది. పంపిస్తే నా జాబ్ ఫట్ అవుతుంది. సరే నువ్వు వెళ్ళి గుళ్ళో దేవుణ్ణి చూసుకో, నేను ఇక్కడ అందమైన భక్తుల్ని చూసుకుంటా. అండి ఓ మాట మాట్లాడండి, ఓ పాట పాడండి. నువ్వు నేను సేమ్ బ్యాచ్, ఎందుకంటే మన ఇద్దరు డ్రెస్సులు ఒకటేగా. అసలైనా ఈ డ్రెస్సుల పిలవ వాళ్ళకేం తెలుసమ్మా? చూడు, గుళ్ళోకి వెళ్ళే వాళ్ళకన్నా అసలు మన దగ్గరకు వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఏమండి? నా లవ్వర్తో పెట్టుకొని నా నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ట్యాబ్తో కొడితే టాబ్లెట్ వేసుకోవడానికి కూడా పనికిరారు. పంచ అస్సలు పేలేదు. నీ తల పగిలిందిరా. ఏంటి గొడవ ఏంటి? స్వప్నం గురించి మీకు తెలిసిందే కదా సార్. ఎగ్జామ్స్, సెమినార్స్, ఇంటర్వ్యూస్ ఏ ఉన్నా తనే ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ చేస్తుంది. అలాగే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా తనే ముందుకు కలిసి డోంట్ వరీ మై ఊనా అంటుంది సార్. ఫేస్బుక్ లో తనను ఫాలో అయితే లైఫ్ చేంజ్ అవుతుంది సార్. ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే ఒక లెసన్. ఆపండి బే. తను ఫోన్ చేస్తే కట్ చేయాలి, SMS పెడితే డిలీట్ చేయాలి, ఫేస్బుక్ లోకి వస్తే షట్ డౌన్ చేయాలి. ఎంతమందితో గొడవ పడే బదులు అదేదో అమ్మాయికి చెప్పొచ్చు కదయ్యా. ఆ అమ్మాయితోనా? బెస్ట్ టీచింగ్ అవార్డు తీసుకున్న లెక్చరర్ కన్నా ఎక్కువ క్లాస్ తీసుకుంటుంది సార్. ఇడియట్. అబ్బా, పబ్లిక్ లో స్మోక్ చేయడం క్రైమ్ తెలుసా?
తెలియదు, ఇప్పుడు తెలిసింది. అదిగో మాటల్లోనే వస్తుంది. ఆ క్లాస్ ఏదో నువ్వే Good morning, బిగించుకో. sir. పదండ్రా మనం వెళ్దాం. అబ్బా నీకు స్పెషల్ క్లాస్ తీసుకోవాలి రా. ఏంటి బాలు, నీ ప్రాబ్లం ఏంటి? అసలు నన్ను ప్రేమిస్తున్నావా, అందరిని ద్వేషిస్తున్నావా? నేను నిన్ను ప్రేమించేంత గొప్పవాణ్ణా? వాళ్ళని నీ జోలికి రాకుండా చేస్తున్నా అంతే. నువ్వు ఇలానే బిహేవ్ చేస్తే నీ మొబైల్లో నా నంబర్ తప్ప ఎవరిదే ఉండదు. ఈ కాలేజ్లో నీతో నేను తప్ప ఎవరూ ఉండరు. నాకు కావాల్సింది కూడా అదే. హ? నా లైఫ్లో నేనున్నా లేకపోయినా నువ్వుంటే చాలు. నీ లవ్ సక్సెస్ అవుతానే. ఏంటే మీ గొడవ? నీళ్ళంతా పోయే వరకు పట్టుకుంటారా కొట్టుకుంటారా? నీ బిందె నిండకూడదు, పక్కోళ్ళ బిందె నిండకూడదు. అదేగా మీ గొడవ. గొడవ అంటే అది కదా, నీ బిందె నిండాలి, పక్కోళ్ళ బిందె నిండాలి. అది గొడవ పడ్డం అంటే. అప్పుడు బస్తీకి వారానికి ఒక్కసారి కాదు, రోజుకు 2 సార్లు ట్యాంకర్ వస్తుంది. అర్థమైందా? ఎక్కడా? వావ్, వాట్ ఏ సొల్యూషన్ సార్. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఆ విషయం తెలుసు కానీ మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏంటి ప్రాబ్లం? కాదు సార్, ప్రమోషన్. మీరు కొట్టిన దెబ్బలకి మా టీం లీడర్ రియలైజ్ అవుతాడు అనుకున్నాను, కానీ రిజైన్ చేసి పారిపోయాడు. ముందు ఈ స్వీట్ తీసుకోండి సార్. అది కాదులే కానీ ఫుల్ తెప్పించేయి, లాగిచ్చేస్తా. ఇస్తా, అన్నీ కలిపి ఒకేసారి ఇస్తా. ఏమయ్యా పిల్లలు వచ్చారా? ఎవరి పిల్లలండి? మా పిల్లలే. అయ్యి బాబాయ్ పనిలో బిజీగా ఉండి చూడలేదండి, వెళ్ళి చూసిరామంటారా? పనుడు అనే గాని ఒక్క పనికి రావా? నీ ముఖానికి జీతం దండగా. వాచ్మెన్, పిల్లలు వచ్చారా? ఆయనదే సేమ్ క్వశ్చన్ అండి. ఆన్సర్ మీరే చెప్పుకోండి. ఏమే ఏంటి ఇంత లేటు? లేట్ అవుతుందనే కదండి మీకు తొందరగా వెళ్ళమని ఫోన్ చేసి చెప్పింది. ఈవెంట్స్ మేనేజ్మెంటే కాదు, ఇల్లును కూడా మెయింటైన్ చేయడం నేర్చుకో. ఆ ఈవెంట్స్ చేయబట్టే ఇల్లు మెయింటెనెన్స్ అవుతుందని ముందు తెలుసుకోండి. ఏంటి నోరు లేస్తుంది? నేను చేయలేనుకుంటున్నావా? పిల్లలు వచ్చారుగా, ఇంకా గొడవ ఎందుకు? ఓకే, మన పిల్లలు వచ్చేసారు. డాడీ డాడీ హాయ్ బేబీ. మిస్ కాల్ ఎవరిది అనుకుంటున్నారు? మన ప్రొడ్యూసర్ గారిదే. చూశాను రా, ఈరోజు ఇది 1000 మిస్డ్ కాల్. అంటే 1116 మిస్ కాల్ వస్తే తప్ప ఫోన్ ఎత్తరా భయ్యా? నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవని నీకు తెలుసు కదరా. తెలుసు భయ్యా, ఎలాంటి సెంటిమెంట్ లేకుండా మీరు ఏ పని చేయరనే సంగతి నాకు తెలుసు. ఎస్, యూజ్ మీ. కింద మార్నింగ్ నుంచి 3 ప్రొడ్యూసర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు సార్. నీకోసమా? నో సార్, మీకోసమే. టీ టిఫిన్ ఇవ్వడం, టీవీ పెట్టడం లాంటివి ఏమైనా చేసావా లేదా? ఎంటర్టైన్ విషయంలో ఏ లోటు చేయలేదు సార్. నా దగ్గరున్న స్టోరీస్ అన్ని వినిపించాను. కమిట్మెంట్ కాదురా, కమిట్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఇక్కడ మాట్లాడుకునే టాపిక్. ఎంటర్టైన్మెంట్ అర్థమైంది భయ్యా. ఇంకా వాళ్ళతో నాకేం పనే ఉండదమ్మా, నువ్వు వెళ్ళి వాళ్ళ పని చూసుకో, వెళ్ళు. ఓకేనా? అదృష్టం అనేది మిస్డ్ కాల్ లాంటి, నువ్వే కాల్ చేసి మాట్లాడాలి. రెస్టారెంట్ లో ఫింగర్ బౌల్ ఇస్తే లెమన్ సూప్ అనుకుని తాగే వల్ల మాట్లాడుకు రైటర్. అదేంటి భయ్యా అంత పచ్చిగా డైలాగ్ వేసేసావు? మాకు పంచి డైలాగులు వచ్చెక్కడ. అందుకే కదా భయ్యా మేం రాసిన కథలకి మీరు టైటిల్ వేసుకుంటున్నారు. నాకు ప్రాక్టికల్ పంచ్ బాగానే వేసావు కానీ ఆడియన్స్ కావాల్సింది హిట్ పంచ్. అదేదో ఇద్దాం పదండి. అమ్మో నా కదా అంటే భయ్యా హిట్ ఇవ్వాలంటావు, చేసిందే చేయకపోతే ప్రొడ్యూసర్ బడ్జెట్ ఇవ్వడు, తీసిందే తీయకపోతే ఆడియన్స్ హిట్ ఇవ్వరు. ఎవడో ఏదో ఫీల్ అవుతాడని ఎంతకాలం ఫియర్ ఫీల్ అవ్వమంటావురా? ఫియర్ దేని సినిమా తీస్తే భయమా? ఇంకా నయం భయో, చిన్నప్పుడు నేను దయ్యాలతో ఆటలాడేవాడిని, పాటలు పాడేవాడిని. మీకు విషయం తెలుసా? వాటికి నేను 2 కథలు చెప్తే అవి నాకు 3 కథలు చెప్పేవి.
ఇప్పుడు నువ్వు చెప్పే చూడు ఇది కథ, దీని స్క్రీన్ ప్లే డైలాగ్ యాడ్ చేస్తే మన కాల్ని కథ వచ్చేద్ది. పద. అవుట్ ఎవరికి బ్యాటింగ్ నాదేరా. రేయ్ ముందు వెళ్ళి బౌలింగ్ చెప్పు. రేయ్ మీరు ఫీల్డింగ్ చేయండి. వెళ్ళండి. రేయ్ రేరా. చోటు రేయ్ ఆగరా కొంచెం. ఇప్పుడు ఆటలేనా నీకు? చోటు నువ్వేంటి ఇలా వచ్చావు? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇలా రా. ఒక్క నిమిషం. రేయ్ నేను వచ్చేదాకా ఆగండ్రా. కమ్ ఆన్. కమ్. ఇంతకీ మ్యాటర్ ఏంటి? matrimony.com తెలుసా? తెలీదు. shadi.com? పెళ్లిబంది.com తెలుసా నీకు? తెలియదు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? నాకే అర్థం కావట్లేదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నేను ఏం చేస్తే అర్థమవుతుందిరా? కమిషన్ ఇస్తే ఏ పనినా చేస్తావా? నచ్చితే ఏదైనా చేస్తా. అయితే నన్ను లవ్ చేయి, ఎంత కమిషన్ అయినా ఇస్తా. నువ్వు నాకు నచ్చలే, నేను చెయ్యా. నచ్చకపోయినా నువ్వు నన్ను లవ్ చేయాలి. చెయ్యకపోతే నీ మొహం మీద ఎసిడ్ పోస్తా. యాసిడ్ తేళ్ళు అబ్బాయిలు కదా చేసేది, అమ్మాయిలు కూడా చేస్తాను ఈ మధ్య. లవ్ లో అబ్బాయిలు అమ్మాయిలు అన్ని తేడా ఉండదు. కానీ నీకు నాకు చాలా తేడా ఉంది. నీది కార్పొరేట్ లెవెల్ అయితే నాది కార్పొరేట్ లెవెల్, నీది బెంజి రేంజ్ అయితే నాది గంజి రేంజ్, నీది పబ్బు బ్యాచ్ అయితే నాది గబ్బు బ్యాచ్. అర్థమైందా? అవలేదు. అదే మీరేదో పర్ఫ్యూమ్ వాడతారే, అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ నేను వాడినా వాడకపోయినా ఒకటే ఫ్లేవర్, కుళ్ళిపోయిన కూరగాయల ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ నచ్చిరా? నేను నీకు లవర్ అయింది. నీకు నచ్చితే సరిపోదే, నీ బాబుకి ఆడి బాబుకి ప్రతి అడ్డమైనోడికి నచ్చాలి ఇక్కడ. నువ్వు నచ్చనోడు ఎవరుంటారా? అందుకో నన్నే ఇలా ఇలా
రేయ్, బ్రేకింగ్ న్యూస్, ఫ్లాష్ న్యూస్ రాసే మీ అందరికి ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? మిమ్మల్ని మర్డర్ చేసి మీ ఛానల్లోనే లైవ్ టెలికాస్ట్ చేస్తా. జర్నలిస్ట్ అనేవాడు నిజాన్ని నిర్భయంగా రాయాలి. తనకు చావు ఎదురొచ్చినా తన చివరి రక్త బొట్టుతోనైనా న్యూస్ రాసి చావాలి. ఏ రిసార్ట్ గురించి న్యూస్ రాస్తారా? అందుకే భయ్యా ఇలాంటివన్నీ నైట్ లో కాదు డేలో చూడాలని చెప్తుంటాను నీకు. ఇంకా నయ్యో మ్యూట్ లో పెట్టుకుని కళ్ళు పూసుకుని చూద్దాం అనలేదు. ఇలాంటివన్నీ మిడ్ నైట్ లో చూస్తేనే thrill. బెల్లు మోగిని తీయమంటారా? వద్దు, కరెంట్ పోయిందిరా. భయ్యా ఏ హాలీవుడ్ కొరియన్ మూవీ కాపీ కొట్టామనుకో ఎవరు పట్టించుకోరు భయ్యా. అదే తెలుగు సినిమాలు కాపీ కొట్టామనుకోండి భయ్యా, మహా అయితే యూనియన్ వరకు వెళ్తారు. భయ్యా డైరెక్ట్ గా దయ్యాల సినిమా కాపీ కొట్టాం కదా భయ్యా, కట్టుకొని దయ్యాలు కొమ్మ పడ్డట్టు భయ్యా. అమ్మో మమ్మల్ని చంపొద్దు తల్ల. చీకట్లో నువ్వు ఆడదయ్యమా మొగదయ్యమో కూడా తెలియట్లేదు తల్లే. బతుకుంటే బట్టలు నమ్ముకొని కమర్షియల్ సినిమాలు చేసుకుంటావు కానీ దయ్యాల సినిమాలు జోలికి రామ్ తల్లు. ఈ ఐడియా వచ్చింది ఏమన్నా చేసుకుంటే నన్ను వదిలేసి వీడు చేసుకునే తల్లు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా నీకు? భయ్యా ఆవిడ కరెక్ట్ గానే బిహేవ్ చేస్తుంది. ఆవిడేమనకు పాప. ఆ క్యాండిల్ ని అలాగే హ్యాండిల్ చేస్తుండే కరెంట్ పోయింది, క్యాండిల్ వచ్చింది, కాలింగ్ బెల్ ఆగింది. డోర్ మోగింది. ఏముందో తీసి చూద్దాం. ఆగండి సార్, మీరు భయపడకండి సార్. ఆగండి చూద్దాం సార్. ఏముందో చూద్దాం సార్. ఆగండి సార్. Welcome to Gate Coast Resort. This is your ticket. కొంచెం లేట్ అయితే కోమలకు పోయేవనరా. నేను డైరెక్ట్ గా మార్చుకు పోయేవాడిని. ఎవరు బుక్ చేశారు రైట్ టికెట్? ఇలా బుక్ అవుతానో తెలియక నేనే బుక్ చేశాను భయ్యా. ఏంటి నీకు హారర్ మూవీస్ అంటే భయమా? చోటుగాడికి భయమా? ఇక్కడ ఎవరో ఎడుతున్నట్లేదు. నాకు కూడా. ఇక్కడ ఎవరో ఉన్నారు, చూద్దాం పదా. తనే ఏడుస్తున్నట్లు ఉంది. దగ్గరికి వెళ్ళదు చోటు, భయంగా ఉంది. అమ్మా నో నో నో, వద్దు వద్దు చోటు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? చితి తగలబడుతుంది. ఎక్కడ? వర్షం పడి ఆరిపోయింది. అక్కడ కాదు ఎడకమ్మా, చితిని వెలిగిస్తాను. ఓ మై గాడ్, చితి మనం ఎందుకు వెలిగించాలి? వెలిగించి తీరాలి. ఆ చితి నాదే, సగం తగలబడింది కూడా నేనే. నీకు పిచ్చా? ఇదిగో కాగడా తీసుకోండి. నీకు పిచ్చా? ఆయన సగం తలబడ్డేమేంటి? ముందరికెళ్ళు. Welcome to our Gate Coast Resort. This is your tickets. ఇదేం టికెట్? ఎస్, ఈ టికెట్ బుక్ చేసింది నేనే. ఎవరి కోసం? ఎవరి కోసం అయితే నేను ఎందుకు బుక్ చేస్తాను? మన కోసమే. సెకండ్ షో సినిమాకి వద్దు వద్దు అంటే చెత్త సినిమాకి తీసుకెళ్ళావు. పిల్లలేమో పడుకున్నారు, నువ్వేమో తినడానికి వచ్చినట్టు ఉంది. 2000 బొక్క. సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళడానికి కూడా ఇంత బిల్డప్? కీసేయి కీసేయి. కీసేవి ఇంతకు ఎక్కడ పెట్టావు? మీ దగ్గరే ఉండాలి కదండి. నీ బ్యాగ్ లో చూడు.
మీ దగ్గరే ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. బ్యాగ్లో లేవండి. వీడవుడే ఏమునండి మీకే తెలియాలి. వెల్కమ్ దిస్ ఇస్ గేట్ గోస్ట్ రిసార్ట్ టికెట్. యుఎస్ లో ఉన్న మా తమ్ముడు బుక్ చేసి ఉంటాడండి. అవి బుక్ చేసేవన్నీ ఇలానే ఉంటాయి. ఏం చెప్ప పెట్టుకున్నానే. అయినా బుక్ చేశాడు ఫ్రీగానే కదా. యా ఓ అయితే ఓకే. శివరాత్రిని జాగింగ్ జాగింగ్ కాదండి, జాగారం. దిస్ ఇస్ గేట్ గోస్ట్ రిసార్ట్ టికెట్స్. వారిని అమ్మ కడుపు మాడ, ఈ టికెట్ ఇవ్వటం ఏమిట్రా నాయనా. మనం 3వ హానిమూన్కి వెళ్దామని ఈ టికెట్ నేనే బుక్ చేశాను, చూసావా? ముందరస్ట్ కూడా 3వ హనీమూన్ అంట. నీతో వేగలేక చస్తున్నా. ఏమే ఖర్చు దగ్గర నుండి బెడ్షీట్ వరకు అన్ని సర్దేవా లేదా? అన్నీ సర్దేశానండి. మరేంటి బ్యాగ్ ఇంత చిన్నగా ఉంది? పర్చేజ్ని బట్టే ప్యాకేజ్ ఆ, ఉంటుంది. సరే గాని ఈ గ్యాస్లు ఫ్యాన్లు లైట్లు అన్ని ఆర్పవలేదా? అయినా మీరు ఎప్పుడు వేయనిచ్చారని. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు గాని ఆ పాలోడికి నీళ్ళోడికి అందరికి చెప్పేవా రావద్దని చెప్పి ఈ వారం రోజులు ఫోన్ చేసి మరీ చెప్పానండి. అయినా వచ్చేస్తారే. వద్దని చెప్పినా రావడానికి వాళ్ళు ఏమన్నా మీ అప్పుల వాళ్ళ? వాళ్ళని చెప్పినా వింటారే, వీళ్ళు చెప్పినా చెప్పలేదంటారు. వేసేది వేస్తారు, ఆఖరికి బిల్లు వేస్తారు. ఎస్ఎంఎస్ల పంపు ప్రూఫ్ అయినా ఉంటుంది. మీ చాదస్తంతో నాకు మరీ పిచ్చెక్కిపోతుందండి. నేను రిసార్ట్కి వెళ్దామని అడిగాను. ఏం ఆలోచించావు బాలు? నన్ను నువ్వు కాఫీ డేకి పిలిస్తేనే నా లైఫ్లో గొప్ప విషయం అనుకున్నాను. 1 వీక్ రిసార్ట్ కా? నా లైఫ్లో ఇంతకన్నా కావాల్సిందేముంది స్వప్న? నువ్వు రమ్మంటే నరకానికైనా వస్తాను. అయినా ఆ రిసార్ట్ ఇంచుమించు నరకంలానే ఉంటుంది. అక్కడ మనుషులు దెయ్యాల్లా ఉంటారు. నీకేం భయం లేదుగా? నీకోసం ధైర్యాన్ని కూడా ఇన్స్టాల్మెంట్లో అప్పు తెచ్చుకుంటా స్వప్న. ఏం చోటు, నీకు నచ్చలేదా? నాకు మా మార్కెట్లో మస్తాన్గాడి బిర్యానీ తప్ప పెద్దగా ఏది నచ్చదు. ఏం చోటు ఇప్పుడు మార్కెట్ అంటావు? నీకు నా అనేవాళ్ళు ఎవరు లేరా? నా గురించి నేను పెద్దగా తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అడుగుతారని తెలిసి మార్కెట్ వాళ్ళని అడిగి తెలుసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే నేను ఒక అనాథని. చోటు, నీకు నేను ఉన్నాను. హలో మేడం, నాకెవరూ లేరని పెద్దగా ఎప్పుడు పట్టించుకోలేదు. నేను అందరికీ ఉన్నానా లేదా అని ఆలోచిస్తాను. నువ్వు నాకు ఉన్నావా చోటు? ఉన్నా కాబట్టే ఎప్పుడు ఇక్కడ ఇలా ఉన్నా. అయితే నాతో రిసార్ట్కి వస్తావా? చోటు ప్లీజ్ 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 వస్తావా చోటు? ప్లీజ్ రావాలి చోటు. తప్పదా? ఓకే థ్యాంక్స్. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఏమోనండి, పొద్దున్నే వచ్చి ఇలా చూస్తే ఇలా పడి చనిపోయి ఉన్నారు. పైనుంచి దూకి చనిపోయాడా? ఎవరైనా తోసేశారా? పోస్ట్ మార్టంలో తేలుతుంది. ముందు బాడీని మార్చరీ వ్యాన్లోకి ఎక్కించండి. ఇవన్నీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురండి. అవును సార్. ఎవరైనా నువ్వు ఆగు. రేయ్, బాలు అంటే నువ్వేనా? అవును సార్. ఏమైంది నా స్వప్నకి? అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? రిసార్ట్కి వెళ్దామని కాల్ చేయమంది, లిఫ్ట్ చేయలేదు, అందుకే వచ్చాను సార్. రేయ్, లిఫ్ట్ చేయకపోతే మర్డర్ చేస్తావా? వీడిని జీప్ ఎక్కించండి రా. స్వప్న స్టేషన్ బాడీని మార్చరీకి షిఫ్ట్ చేయండి. భయ్యా భయ్యా
రాత్రి అద్భుతమైన కథ రాశాను భయ్య. ఓపెన్ చేస్తే మన హీరో కాఫీలో విషం కలిపి తాగి చనిపోయారన్నమాట. కట్ చేస్తే పోలీసు వచ్చారన్నమాట. ఒరేయ్, కథ ఇప్పుడే మొదలైందిరా, అప్పుడే క్యారెక్టర్స్ కోసం వచ్చాడమేనా? హలో మిస్టర్, మేము రియల్ పోలీసులం కాదు, రియల్ పోలీసులం. రియల్ పోలీసా? కాఫీ ఏమైనా తీసుకుంటారా సార్? ఆల్రెడీ కాఫీలో విషయం కలుపుకుని తాగి మీ వాడు చచ్చా. చచ్చిపోయాడా? విషం తాగా? ఎంత పని చేసావు భయ్యా. ఒక బాపు రమణ కాంబినేషన్ లాగా, ఒక శ్రీను వైట్ లో కోన వెంకట్లా మన క్రేజీ కాంబినేషన్ అవుతుంది అనుకున్నాను భయ్యా. ఈ కాఫీ పాయిజన్ కాంబినేషన్ ఏంటి భయ్యా? ఎంత పని చేసావు భయ్యా. భయ్యా, నా స్క్రిప్ట్ ఎక్కడ దాచిపెట్టావు భయ్యా? మిస్టర్, నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి. పోలీస్ స్టేషన్ కా? నేనెందుకు సార్? సూసైడ్. కానిస్టేబుల్స్, బాడీని మార్చరీకి పంపించండి. అయ్యో ఏమండి, అమ్మ నా దేవుడు, నా దేవుడు, ఎంత పని జరిగిపోయింది. ఆగు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? రాత్రి దాకా బాగానే ఉన్నాడయ్యా. ఆయనేమో ఫ్యాషన్ ఛానల్ చూస్తానన్నాడు, నేనేమో భక్తి ఛానల్ చూస్తానన్నాను. ఆయనేమో రిమోట్ పగలగొట్టాడు, నేనేమో కోపంతో ఉన్న టీవీ పగలగొట్టాను. అంతటితో ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా పైకి పోతాడని మాత్రం అనుకోలేదు బాబు, అనుకోలేదు. చూస్తూ కూర్చున్నారండి, బాడీని మార్చరీకి పంపించండి. మూవ్ 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 మూవ్. ఓకే సార్. తీసుకురండి. ఏమండి, కెలకండి బాబు. పద. కనీసం ఫారెన్ లో ఉన్న మా అమ్మాయిలకి ఫోన్ అయినా ఆగు. చేయనివ్వండి. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఫోన్ చేయకూడదు. అవునా? మూవ్. మధు, మధు, లే మధు, 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 లే మధు, మధు, లే. ఏమైంది మధు? మధు, ఏమైంది మధు? లే మధు, మధు. స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసావు, మర్డర్ చేసేసావు. అన్ని పనులు నువ్వే చేసేస్తే ఎలా? మాకు కూడా కొంచెం పనివ్వు. బాబుని తీసుకెళ్లి జీప్ ఎక్కించండి. వచ్చారు ఇక్కడికి, తీసుకొచ్చి చీకటి గదిలో అసలు పడేశారు. ఏమైంది మీకు? ఎక్కడున్నాం మనం? పోలీసులు అన్నారు వాడేసారి కదా. తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ? మనం మా ఆయన చచ్చిపోయాడని గందరగోళం చెప్పాడు. ఏంటి? పోలీసులు ఏంటి? అసలు ఏం జరుగుతోందిరా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు ఇంత పోలీసులు భయంగా ఉంది. లేరే? ఏమిట్రా? ఎక్కడున్నావు? ఏంటిది? సూసైడ్లు ఏంటి? మర్డర్లు ఏంటి? అసలు పోలీసులు లేరే? చీకటి కొంపలో వాడేసారి తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ? ఐలాండ్, ఐలాండ్, ఐలాండ్. ఏంటి సార్, ఎంక్వైరీలు అన్నారు, ఇన్వెస్టిగేషన్లు అన్నారు, తీసుకొచ్చి ఈ చీకటి కొంపలు పడేసారు. ఏంటి సార్? ఏరా, వాయిస్ రైజ్ అవుతుందేంటి? మర్డర్ చేసి సూసైడ్ లో మార్చేస్తే ఎవరు కనిపెట్టలేరు అనుకున్నావా? ఏంటి సార్? ఏంట్రా, సాఫ్ట్వేర్ అమ్మాయి లైన్ వేసి బీటేసి లవ్ చేసి ఆఖరికి దాన్ని ఇలాగ చంపేసావేంట్రా? డబ్బులిస్తే ఏదైనా చేసేస్తావంట. మా వాళ్ళని మేము చంపుకోవడం ఏంటి సార్? నువ్వేంట్రా, నీ లవర్ ఎవరితో మాట్లాడినా వాళ్ళు కొట్టేస్తావంట? లేదు సార్. మీ లవరే ఎవరితో మాట్లాడుంటుంది, దాన్ని చంపేశావు. అసలే బాధల్లో ఉంటే మళ్ళీ మాకు ఈ బాధలేంటి బాబు? ఏంటమ్మా, భక్తి భక్తి అని ఏకంగా భర్తనే బలిచ్చేసావు? ఏంటి సార్ ఇదంతా? అబ్బా, ఈ డామినేషన్ తోనే మీ భర్తని అవన్నీ సూసైడ్ సార్. మేము చంపామని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు కావాలా? రేయ్, తీసుకురండి ఆధారాలు. ఆధారాలే కదా, చూపిస్తాం.
అజెండా. మేము మీకు టికెట్ ఇచ్చిన ప్రాసెస్, మేము మిమ్మల్ని కలిసిన గెటప్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. అదే మా రిసీవింగ్ ఎలా ఉంది? గౌరవాన్ని ఇచ్చి సూసైడ్ సెటప్ చేయటం మైండ్ బ్రెయిన్ మేమేం చేసినా మీరు పట్టించుకోలేదు. వెల్కమ్ ఏంటి? ఎంత టికెట్ బుక్ చేస్తే మాత్రం భయపడి చంపేస్తారా? చంపేసి భయపెడతారా? ఏం మనుషులే మీరు? నువ్వేంటే? ఏంటా ఆవేశం? నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళతో గొడవ పడతారా? ఇదేదో ఆనందం వెతుక్కోవడానికి వచ్చినట్టు లేదు, చావును వెతుక్కుంటూ వచ్చినట్టుంది. మేము సెలబ్రిటీస్ సూసైడ్ చేసుకున్న విషయం బయటకు తెలిస్తే ఎంత న్యూసెన్స్ అవుతుంది? అనకుండా రా ఎనికి రారా ఎనికి. నీ డైరెక్షన్ చాలు గానీ నీ చావును ఆల్రెడీ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. వాళ్ళని ఏమి లాభం? అయినా ఇలా టికెట్ బుక్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు మనం చెప్తూ మనం కొట్టుకోవాలి. మేం టికెట్ ఇచ్చినప్పుడు భయం అంటే ఏంటో చూశారు. దయ్యం అంటే ఏంటో తెలుసుకోవాలంటే మా రిసార్ట్ లోకి రండి. మీరిచ్చిన టికెట్ కి, మీరు చేసుకున్న రిసీవింగ్ కి, మీ రిసార్ట్ కి ఒక దండం. మా రిసార్ట్ లో అడుగు పెట్టాలంటే గుండె చాలు, గుండె ధైర్యం ఉండాలి. ఇంకో విషయం, మీ వస్తువులకే కాదు మీ ప్రాణాలకు కూడా మీరే బాధ్యులు. చోటు, నేను బాగా హర్ట్ చేశాను కదూ. ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పద పద చోటు. మేము వెళ్తున్నాం కానీ మీరందరూ వస్తారా? ఇక్కడే ఉంటారా? వస్తాం బాబు. ధైర్యం లేదు, అంత రిస్క్ చేయలేం. పదండి పదండి పిల్లలు, రండి రమ్మంటుంటే. రండి రండి పిల్లలు, పదండి పదండి. అమ్మా అలా అల్లరి చేయకూడదు. రండమ్మా. దయ్యాలు పడదు ఇంక మీకు. ఇలా చేస్తే ఎలా? దెబ్బలు తింటారు. రండి చేయండి. లోపల దయ్యాలు అల్లరి చేయకూడదు. రండి. నీకే చెప్పేది. రండి. చెప్తే వినాలి. మీరందరూ ఆగండి. పిల్లలు ఇక్కడే ఉండి అన్ని చూడాలని ఆనందపడుతున్నారు. వాళ్ళ ఆనందం కోసం ఎలాంటి రిస్క్ చేసినా పర్లేదు. మనందరం పిల్లల కోసం రిసార్ట్లోకి వెళ్తున్నాం అంతే. ఈ రిసార్ట్ లోకి వచ్చి భయపడకుండా తిరిగి వెళ్ళిన వాళ్ళకి కేజీ గోల్డ్ గిఫ్ట్ గా ఇస్తాం. అరే సబ్జెక్ట్ కోసం వచ్చావా? బడ్జెట్ కూడా వచ్చేసేలా ఉంది. టేక్ ఓకే. ఏమండి, నాకు కూడా కలిపి చేద్దాంలే. కేజీ గోల్డ్ అంటే మాటలా? ఎలాగైనా గెలిచి నీకు గిఫ్ట్ గా ఇస్తా. ఓకే థ్యాంక్ యూ. ఇదే కాదు, ఈ 7 వారాల నగలు కూడా చేయించాలి. గోల్డ్ తీసుకునే వెళ్దాం. ఇది రిసార్ట్ టికెట్ లా లేదు, లాటరీ టికెట్ లా ఉంది. భయం అంటే ఏంటో వాళ్ళు మనకు తెలియజేయాలనుకున్నారు, కానీ ధైర్యం అంటే ఏంటో వాళ్ళకి మనం తెలిసేలా చేద్దాం. పదండి. గోల్డ్ మనకే వస్తుంది, కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. హ్యాపీయా ఇప్పుడు? గుడ్ బాయ్. నువ్వు భయపడకు. లెట్స్ గో. ఇక్కడ ఏ ఎఫెక్ట్ పెట్టారో ఏంటో. ఓయ్ ఎవరు లోపల? ఎవరులేరా? కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన రూమ్ కీస్ అడగను అనుకున్నావా? మీ రూమ్స్ భయంకరంగా ఉంటాయి. అబ్బచ్చా, శ్మశానంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. నిజమా? అడే అడే భలే కామెడీ. ఇంకేముందో చూద్దాం పదండి. టబ్బు నిండా బ్లడ్ బాత్. సూపర్ రా, సూపర్ రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమందో భయ్యా. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి గెటప్, ఇలాంటి సెటప్ కనబడదు భయ్యా. కానీ రెండే ఉన్నాయి కదా సార్. రెండే అంటావేంటి? మనం ఇద్దరం ఎన్నిట్లో అడ్జస్ట్ అవ్వలేదు. ఈసారికి నా పాళ్ళు అడ్జస్ట్ అవుతా బాబు. మాది సేమ్ డిపార్ట్మెంట్. పాపతో పడకైనా ఐటమ్ సాంగ్ అయినా మేమే వేసుకోవాలి. హాయ్ సార్, దిస్ ఈస్ కర్మ, డైరెక్టర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఈస్ ఏ రైటర్ రంగనాథన్, క్రియేటర్ సార్. ఐ యామ్ ప్రొడ్యూసర్ పరమాత్మ. కృష్ణనగర్, ఇంద్రనగర్. అరే మీ ఫస్ట్ సినిమా నా లాస్ట్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ నేనేరా. ఓ సార్ ఈసారి వాడు కాదు సార్, డైరెక్టర్ కమ్ రైటర్ నేనే చేస్తున్నాను సార్. నేనే చేస్తున్నాను సార్. నాస్తినే కదరా, నాస్తికలు కూడా వదలలేరా? ఓ మై గాడ్.
గాడ్ సూపర్ ఎక్సలెంట్ క్యూట్ వాట్ ఇస్ సర్ప్రైజింగ్ టూమ్స్ రోమియో జూలియట్ లేలా మజ్ను దేవ్దాస్ పారో ఇలా వాళ్ళకి టూమ్స్ మీద ఆఫ్టర్ డెత్ నేమ్స్ రాశారు మనకి బిఫోర్ డెత్ రాశారు అవర్ లవ్ ఇస్ గ్రేట్ వెల్కమ్ దిస్ ఈజ్ యువర్ రూమ్. ఏడ్చోలే పోరా. ఓ చాలా అద్భుతం, బాగుంది కదూ. ఇవన్నీ చూడు చాలా అద్భుతంగా ఉన్నాయి, అన్ని సూపర్ గా ఉన్నాయి కదా. ఇక్కడ లేదు లేదు, ముందు నేను కూర్చున్నా, ఇది నాదే. లేదు లేదు, నేను ముందు కూర్చున్నా, నాకు కావాలి. నాదే నాదే నాదే, నాకే కావాలి. అయితే ఒక పని చేద్దాం. ఓకే అయితే ఓకే ఎవరు గట్టిగా కొట్టారు? చెప్పు, ఎవరు గట్టి కొట్టారు? నేనే కదా, నేనే కదా. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినట్టున్నారు. కుమ్మేద్దాం పద. మనుషుల పిండాలు బాగుంది. దా ముందురా. ఎలా ఉంది? బాగుంది కదా. మన గేట్ కోస్ట్ రిసార్ట్ కాన్సెప్ట్ తో కస్టమర్లకి ప్రాణం పోయేంత భయాన్ని కల్పించాలి. కానీ ఈ రోజు మన గెటప్లు కాన్సెప్ట్లను చూసి ఇప్పుడొచ్చిన కస్టమర్లు భయపడకపోగా నవ్వుకుంటున్నారు. వాళ్ళకి ధైర్యం ఉండి కాదు, మన కాన్సెప్ట్ లో దమ్ము లేక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వాళ్ళని భయపెట్టాలి. అన్నీ కలిపి ఒకేసారి ఇస్తానన్నావు, అది ఇక్కడే ప్లాన్ చేసావా? ఓకే చోటు, నేను చనిపోయా అనుకుని ఎలా ఫీల్ అయ్యావు? అనాథగానే పుట్టాను, అనాథగానే మిగిలిపోతాను అనుకున్నాను. ఐ లవ్ యూ చోటు. నేను కూడా. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్, సార్, షూటింగ్ చేసుకో, షూటింగ్ మానేసి ఫిట్టింగ్ ఏంట్రా? నీకు విషయం చెప్పనా, పైన నూలుతో పెట్టుకుంటూ తొక్కేస్తారు, పర్వాలేదు. మీరేం చెప్పండి సార్, కానీ డబ్బు నూలుతో పెట్టుకుంటే చంపేస్తారు. మీరేం చెప్పండి సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. తమ్ముడు నేను చంపాలనిపించట్లేదురా, ప్లీజ్ సార్. యాడ్ మాత్రం బాగా తీసుకోరా. హలో, ఏసీపీ పవన్ కుమార్ స్పీకింగ్. సార్, ఒక టిపికల్ కేసు కోసం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం సార్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సార్ నేను అది నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. సార్ నేను ఒక యాడ్ మేకర్ని సార్. సార్ ఓకే, ఆఫీస్కి వచ్చి కలు. సార్ ఆఫీస్కి రాలేను సార్, నేను అక్కడికి వస్తే నా ప్రాణాలకి ప్రమాదం సార్. సార్ నా మీద ఆల్రెడీ మర్డర్ అటెంప్ట్ జరిగింది సార్. ప్లీజ్ సార్, మేము పర్సనల్గా కలవాలి సార్. ఓకే, కమ్ టు మై హోమ్. గేట్ కోస్ట్ రిసార్ట్ నుంచి ఒక యాడ్ చేశానండి, అది చాలా ప్రాబ్లమేటిక్. అందులో యాడ్ చేసిన హీరోయిన్లు చనిపోయారు సార్. అందులో దయ్యాలు ఉన్నాయి సార్, అవే చంపేసాయి అనుకుంటున్నాం. కానీ ఎవరికి చెప్పినా నమ్మట్లేదు సార్. నా మాట నమ్మండి సార్ ప్లీజ్, అందులో దయ్యాలు ఉన్నాయి సార్, మీరని నమ్మండి సార్.
స్కూల్లో పెద్ద దెయ్యం ఉందంట. ఆ దెయ్యానికి 4 ఫ్రెండ్స్ ఉన్నారంట. అయితే ఆ 4 స్టోరీ వినరా, అవన్నీ చెప్పకు. ఆ 4 ఫ్రెండ్స్ కి చాక్లెట్లు, బిస్కెట్లు ఎన్నో కావాలంట. అబ్బా, నా బుర్ర తినకరా, చెప్పేది విను. ఓకే, అయితే ఆ దెయ్యం అప్పుడు ఎక్కడ్రా ఎక్కడా 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 ఏది ఎక్కడా ఎక్కడా? మీ కథ నచ్చగా వెళ్ళిపోయి ఉంటుందిలేరా. ఒరే నిన్ను అయిపోయావురా, నిన్ను కొడతాను చూడు. నీ సమాధి కన్నా నా సమాధి బాగుంది కదూ. అబ్బా, యూట్యూబ్ లో అంత్యక్రియల్ని అప్లోడ్ చేసినట్టు, గూగుల్లో నీ సమాధి కోసం సైట్ సెర్చ్ చేసి వాట్సాప్ లో కర్మకాండల స్టేటస్ చూసినట్టు, మార్చురీకి మెయిల్ పంపినట్టు, శవాలతో సెల్ఫీ దిగినట్టు, కాష్టపు వైఫైని కనెక్ట్ చేసుకున్నట్టు, పిండాల్ని OLX లో పర్చేస్ చేసుకున్నట్టు, కాష్టపు వైఫైని కనెక్ట్ చేసుకున్నట్టు, పిండాల్ని OLX లో పర్చేస్ చేసుకున్నట్టు, ఈటింగు, డబుల్స్ తో డేటింగు, టూమ్స్ పై స్లీపింగు, ఆత్మల ఆటోగ్రాఫ్, పిశాచాల ఫోటోగ్రాఫ్, భూతాల బయోగ్రఫీ, ప్రేతాల కొరియోగ్రఫీ. GATE గేట్. You see, young man? Why fear? No. ఈ రిసార్ట్ కి వచ్చినందుకు మనం జాలీగా ఎంజాయ్ చేద్దామని. ఏయ్,
నో ఫియర్ యు సీ మై ఓల్డ్ హస్బెండ్. పిచ్చమోహ నన్ను చూసేందుకు భయపడతాడే? ఏ అర్ధరాత్రిలో తలంటి పోసుకుని జుట్టు విరబోసుకుని ఉంటుంది. మా ఆవిడ్ని చూసే భయపడి ఉంటాడు. ఉండడా నాకు తెలిసి ఏదో చూడకూడదు చూసుంటాడు, భయపడి ఉంటాడు. ఏమటా అవును సార్. ధైర్యం గురించి తెగ చెప్తావు కదే, ధైర్యం చెప్పక్కడ. మీకంటే ఓకే కానీ ఇక్కడ నాట్ ఓకే. సర్లే ఊరుకో. యా ధైర్యం గురించి నీ దగ్గర చాలా క్లాసులు ఉంటాయి కదా, ఒక క్లాస్ చెప్పవా? బాబు భయపడుకో. అదే ఆలోచిస్తున్నాను. నాకు తెలిసి వీళ్ళే చేసుంటారు. ఎవరిని చూసి భయపడ్డావు? ఆ అగౌరం చూసి భయపడ్డావా? లేకపోతే ఆ గుండెదయ్యాన్ని చూసా? లేకపోతే ఆ డ్రాకులను చూసి భయపడ్డావా? లేదంటే ఆ పిశాచిని చూసా? లేకపోతే అక్కడ ఉన్నాడు చూడు ఆ గబ్బిలన్నా, ఆ మోహంకాలున్నాడు వాడిని చూసి భయపడ్డావా? ఎవరిని చూసి భయపడ్డావు? భయపడ్డావు 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 భయపడ్డావు. మీ అందరూ కలిసి మా చోటుని భయపెట్టారు కాబట్టి మీరు ఆట ఆడాలి, పాట పాడాలి, మా చోటుని భయం పోగొట్టాలి. భయపడటం తెలీదు. అయితే మేమందరం కలిసి ఈసారి ఖాళీ చేస్తాం. వద్దు చేస్తాం. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా. నా ఊరేది ఏది, నా పేరేది ఏది? గోలి మార్ గోలి మార్ 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 గోలి మార్ 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 మార్. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్నె శృంగారమా, వణుకుల్లో కూడా ఎంత వయ్యారమా. గోలి మార్. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయమన్నది. డా 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 డా. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమచక్క 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ చెమచక్క 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ భలే 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 భలే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. 오빤 강남스타일 강남스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 అడిగినా భయమంటే భయమంటే ఏంటో చూపిస్తా మీకు.
లక 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 బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు మనుషులు కాదు, నిజమైన దెయ్యాలు. ఆత్మలు పూనాయి, దెయ్యాలు పట్టాయి, ప్రేతాత్మల్లా పీడిస్తారు, రాక్షసుల్లా మిమ్మల్ని వేధిస్తారు, పిశాచాల్లా మిమ్మల్ని పీక్కొని తినేస్తాయి. అయితే వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే వాళ్ళ కోర్కెలు తీర్చాలి. చేస్తాం. ఏరి ఎక్కడికి వెళ్తారు? ఏంటి ఆర్డర్ ఇచ్చారు కదా, ఎక్కడున్నారు మీరు? నాకు కావాల్సిన ఆర్డర్ నువ్వే. రారా 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 సరసకు రారా రారా చింతకు చీరా ప్రాణమే నీదిరా ఏలుకో రాగరా శ్వాసలో శ్వాసమై రారా రారా సరసకు రారా రారా చింతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రాగరా శ్వాసలో శ్వాసమై రారా. ఇప్పటికే చాలా బ్లడ్ తెచ్చాం. బ్లడ్ బ్లడ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్ బ్యాగ్ లో బ్లడ్ మొత్తం అయిపోయింది. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఆగండి ఆగండి. భుజంగం దిత్తై తరంగం నాలో జ్వలించి తరం తరంగా నటనై చలించి నరం నరంగా పగతో నటించి జతిస్వరంగా ఏం రా ముందుకు రా వెళ్ళు లోపలికి. ఈ గేట్ రిసార్ట్ మొత్తం తొవేయండి రా.
నుంచి శవాలు బయటపడుతున్నాయన్నా. నిజంగా శివమన్నా అవి మనల్ని ఏం చేస్తాయిరా? మన దందా ఆపడానికి మనుషులు వస్తే వాళ్ళు శవాలైపోతారు. తీసి పక్కన పడేయండిరా, ఇదంతా శ్మశానమే. నిజంగానే మనుషులు కాదు, దెయ్యాలే. వాళ్ళ ఆత్మలు ఆవహించాయి. ప్రేతాత్మల మనల్ని పీడిస్తున్నారు. పిశాచాల వాళ్ళని పీకుతులేలా ఉన్నారు. క్షుద్రమాంత్రులను పిలిచి వాళ్ళకి పట్టిన దెయ్యాలను వదిలించాలి. భూత వైద్యులను పిలిచి వీళ్ళని బలి చేయాలి. పిచ్చోళ్ళారా, మీ కాన్సెప్ట్ లో దయ్యాల గెటప్లు మేకప్లు మాత్రమే ఉన్నాయి. మా కాన్సెప్ట్ లో ఆత్మలు ఆవహించాయి. నిజమైన దయ్యాలను కొని భయపడి చచ్చారు కదూ. ఇది మీ కాన్సెప్టా? చాలా బాగుంది. ఇక నుంచి ఇది మా రిసార్ట్ లో పెడతాం. మమ్మల్ని వదిలేండి ప్లీజ్. టార్చ్ ఎవరి దగ్గర ఉందా? మీరు ఇక్కడే ఉండండి. బయటికి వెళ్ళిన దారి ఎక్కడో నేను చూసేస్తాను. ఎవరు ఉన్నారా?
అక్కడ దయ్యాలు ఒక్కొక్కరిని పీకు తినేస్తున్నాయి తెలుసా. ముసలావిని నా ముందే భయంకరంగా చంపేశాయి. అసలు ఎవరిని వదిలేటట్లు. ఇంతకు నువ్వు ఎవరు బ్యాచ్ రా? కస్టమర్ బ్యాచా, రిసార్ట్ బ్యాచా? చెప్పరా. ఆ ఊపడమేంట్రా, ఆ పూలకమేంట్రా బాబు, ఇక్కడ చంపేస్తారా? Don't worry, Divya.
చోటు 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 దయాలు అందరినీ చంపేసే మనల్ని కూడా బ్రతకనివ్వవు. మీ ప్రాణాలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. అందరినీ ఈ గేట్ దాటిస్తాను. మీరు ఇక్కడ ఉన్నారేంటి? పైన అందరినీ దయ్యాలు చంపేస్తున్నాయి. దయ్యాల నుంచి తప్పించుకొని వస్తుంది. అందరూ ఇక్కడి నుంచి పదండి, పదండి. ఫాస్ట్. త్వరగా పదండి, పదండి, త్వరగా పదండి. వెనక్కిలండి. ఏమైంది మధు? నాకు కళ్ళ వచ్చింది చోటు. భయపడ్డా? అవును చోటు, అది చాలా భయంకరమైన కళ. భయపడకు, నేను ఉన్నానుగా. ఆ కళ చాలా చాలా భయంకరంగా ఉంది చోటు. అయితే చెప్పు. చోటు, మనం చచ్చిపోతాం చోటు. ఆ కళ్ళలో ఈ రిసార్ట్ వాళ్ళు, మనం, ఆజాద్ బాయ్, ఏసీపీ అందరం భయంకరంగా చచ్చిపోతాం చోటు. కలే కదా, వదిలే మధు. లేదు చోటు, లేదు. నాకు ఏ కళ వచ్చినా అది అది నిజమవుతుంది, అది నిజమవుతుంది, అది నిజమవుతుంది, అది నిజమవుతుంది, అది నిజమవుతుంది. మా రిసార్ట్స్లో దయ్యాలున్నాయని ఎవరో ఏసీపీకి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. మీరే మమ్మల్ని కాపాడాలి ఫాదర్. ఈ రిసార్ట్ శ్మశానం మీద కన్స్ట్రక్షన్ చేశారు. చనిపోయిన వారి ఆత్మఘోషణ ఆపడం ఎవరి తరం కాదు. ఏ శక్తి కూడా ఈ లోపల వాళ్ళని రక్షించలేదు. రోడ్ వైండింగ్ కోసం గుళ్ళని, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం శ్మశానాలని నాశనం చేస్తే వినాశనం తప్పదు. ఎంట్రీ, నో ఎగ్జిట్.